స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు నుంచి కూడా చకచక సంక్షేమ పథకాలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కూడా తీరుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా 6 నెలలు కూడా మెగా డిఎస్ ఏర్పాటు చేస్తాం. అసెంబ్లీలో కావచ్చు, గవర్నర్ ప్రసంగంలో కూడా తెలియజేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా మనం ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మెగా డిఎస్ అభ్యర్థులు ఉన్నారు. వీరినే అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏంటి ఈరోజు కొత్త ప్రభుత్వం కూడా మెగా డిఎస్ ఏర్పాటు చేస్తామని 6 నెలలు చెప్తున్నారు, ఎట్లా వస్తారు దీన్ని? మేము కొద్దిగా నిరుత్సాహంతో ఉన్నాము. ఈ ప్రస్తుతానికి ఇట్లా ఒక 6 నెలలు అది అని అంటే, ఎందుకనంటే నిరుద్యోగులు మొదట్లో 13,000 పోస్టులు వేస్తా అని చెప్పేసి 5,000 పోస్టులు వేసేసరికి చాలా నిరుత్సాహపడ్డాం. ఎప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు 20,000కి పైగా పోస్టులు వేస్తా అని చెప్పేసి మొన్నటిదాకా అన్నది రాత్రి నుంచి ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఏది చక్కర్లు కొడుతుంది అంటే 5,000కు తోడుగా మరొక 4,000 వేస్తాము, మొత్తం 9,800 వేస్తామని చెప్పేసి ఆ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో ఏముందో తెలియదు మాకైతే. మేమేమంటున్నామంటే ఉన్న ఖాళీలు ఎన్ని ఉన్నా సరే మాకు మెగా డిఎస్ వేసి దాదాపుగా 20,000కు పైగా మెగా డిఎస్ వేసి అందరి అభ్యర్థులకు న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం. దీనిలో భాగంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, అక్కడ గవర్నమెంట్ని కొంతమంది పోయి కలిస్తే కొంతమంది ఏమంటున్నారంటే టీచర్స్ ప్రమోషన్ ట్రాన్స్ఫర్స్ లింక్ ఉంది, కేసు ఉంది, ఆ కేసుకు సంబంధించి ముందుకెళ్ళలేకపోతున్నాము, దానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నామని అంటున్నారు. ప్రతిసారి ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో కూడకంగా అదే విధంగా అన్నారు. మరి ఈ గవర్నమెంట్లో కూడకంగా మరి అదే న్యూస్ మళ్ళీ ముందరికెళ్తే ఇంకా ఎన్ని రోజులు అన్ని ఇలా ముందరికెళ్తే ఆ న్యూస్ అలాగే ముందరికెళ్తే ఇది సాగదీసినట్లు అవుతుంది. ఇది ఎక్కడికి పరిష్కారం కాకుండా అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ పెద్దలు ఈ నిరుద్యోగుల దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరగా ఆ టీచర్స్ యూనియన్ని కానీ ఆ టీచర్స్ని కానీ కూర్చోబెట్టి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఇవ్వడానికి ఏం సమస్య ఉంది, ఎక్కడ సమస్య ఉంది, ఎన్సిటీ నిబంధనల ప్రకారం టెట్టు పెట్టాలని అంటున్నారు. కొంతమంది టీచర్స్కు టెట్టు ఉంది, మరో కొంతమందికి టీచర్స్కు టెట్టు లేదు. కాబట్టి సీనియారిటీ దెబ్బతింటుంది అనే ఉద్దేశంలో ప్రమోషన్స్ ఇవ్వడానికి ముందుకు వెనక్కి అవుతుంది ప్రభుత్వం. కాబట్టి ఆ యొక్క యూనియన్ సంఘాలతో కానీ టీచర్స్తో కానీ మాట్లాడి అందరి కూర్చోబెట్టుకొని మాట్లాడి ఇది ఒక సమస్య అవుతుంది, దీని ద్వారా ఖాళీలు స్పష్టత తెలియట్లేదు అని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తుంది. కరెక్టే. ఆ యూనియన్ సంఘాలతో మాట్లాడి గంటనో 2 గంటలో 2 రోజుల్లో మాట్లాడి దానికంటే ఒక పరిష్కారం తీసుకొస్తే అక్కడ మాకు 9,800 ఖాళీలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒక 9,000 చిల్లర ఉన్నాయి. మొత్తం 18,000 20,000 ఖాళీల వరకు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్క నిరుద్యోగి లాభపడే అవకాశం ఉంది. ఇన్ని రోజులుగా 2 ఏళ్ల నుంచి చదువుతూ నిరుత్సాహపడినటువంటి విద్యార్థులకు ఉత్సాహం కలిగి ప్రతి ఒక్కరు ఇంటికి జాబ్తో ఇంటికి వెళ్తే అందరి ముఖాలు చిగురిస్తాయి, అందరి యొక్క భవిష్యత్తులు బాగుంటాయని ప్రభుత్వం ఈ యొక్క చిన్న విన్నపాన్ని మా నిరుద్యోగుల పక్షాన ఒక 2 రోజులు టైం తీసుకొని యూనియన్ వాళ్ళతోటి మాట్లాడి ఎలా ముందుకెళ్తే బాగుంటుంది, ఎలా దీనికి పరిష్కారం సాధ్యమైనంత తొందరగా అంటే ఇప్పుడు వచ్చేసారు కదా, మేము మొన్ననే వచ్చేసినాం, వచ్చి కూడా నెల కూడా కాలేదు, 20 రోజులు కూడా కాలేదు అని అంటున్నారు. దానిలో మేము ఏం అంటలేం. దానికి ఒక నెల కాకపోయినా మరో 2 నెలల లోపైనా సరే నిర్ణయం తీసుకోండి. సాగదీసుకుంటూ వెళ్తే అది ప్రతిదీ సాగదీసినట్లే అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ నెల ఎండింగ్ జనవరి 1 కొత్త సంవత్సరం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగికి డిఎస్సి నిరుద్యోగులు మరీ ఘోరంగా ఎంత అంటే అంతగా నిరుత్సాహంలో ఉన్నారు. కాబట్టి కొత్త సంవత్సరం సందర్భంగా ఒక మంచి న్యూస్ ఇస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాము. రాత్రి నుంచి ఆ చక్కర్లు కొట్టడం ద్వారా 4,000 పోస్టులు 5,000 మొత్తం 9,800 చిల్లరనే 25,000 అని ఆశలు చిగురిస్తున్నాయి అని చెప్పేసి గత వారం రోజులుగా వచ్చినటువంటి వార్తల్లో అందరూ ఆనందపడుతూ ఉన్నాము. బట్ రాత్రి మాత్రం 9,000 మొత్తం కలిపి 9,800 గంటలకు అందరూ నిరుత్సాహపడి ప్రతి ఒక్కరు ఒకరికొకరితో మాట్లాడుకుంటారు. ఏందో ఇట్లా అంటున్నారంట, అట్లా అంటున్నారంట, ఇందులో వాస్తవం ఏంది, అదేంది అని అంటే ఇప్పుడు కోర్టు కేసు ఉంది, ప్రమోషన్స్ ఇస్తేనే మనకు ఖాళీలు వస్తాయి అంటే మనం ఎన్ని రోజులు సాగదీస్తారు? పోయినసారి కేసీఆర్ ప్రభుత్వంలో కూడా అన్ని రోజులు సాగదీస్తూ వచ్చారు. దీన్ని కూడా సాగదీయకుండా ప్రభుత్వం మా పైన దృష్టి సాధించి ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి వేస్తామని చెప్తుంది. దీన్ని ఎట్లా వస్తారు మీరు? ఖచ్చితంగా వేస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు కూడా మాటలు ఇచ్చి మోసం చేసిన సందర్భాలు మనం చాలా చూస్తున్నాం. మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు. అట్లా మోసపోకూడదు. మేము మారినాం నిరుద్యోగులుగా. 30 లక్షల మంది ఆల్రెడీ వాళ్ళ మద్దతు వల్లనే మేము గెలవడం జరిగిందని రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఫస్ట్ నిరుద్యోగులం అనే వ్యక్తులం మేము మారి మా ఫ్యామిలీలను మార్చి ఏదైతే మనకు అగెనెస్ట్గా ఉన్న గవర్నమెంట్ ఇంటికి పంపించడం జరిగింది. అది తెలంగాణ సమాజం మొత్తం చూడడం జరిగింది.
అయితే నేనేమంటున్నా అంటే మెగా డిఎస్సి అనేది మనం ఒక లక్షల్లో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఉన్న పోస్టులను ఏమని చెప్తున్నాం. ఎన్ని పోస్టులు ఇప్పుడు సపోజ్ ఈరోజు 9,800 అని అంటున్నారు. ఆ రకంగా మాట్లాడినట్టయితే గత ప్రభుత్వాలు కూడా వేస్తున్నాయి ఇక 1300 మమ్మల్ని అయితే గెలిపియండి. మరి ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు అవసరం లేదు కదా. ఒకవేళ ఈ 9,800 పోస్టులే అన్నప్పుడు గత ప్రభుత్వాలే మమ్మల్ని గెలిపించండి 13,000 చిల్లర పోస్టులు వేస్తామనే సందర్భాలు మనకు చాలా ప్రకటించడం జరిగింది, కేటీఆర్ కూడా. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఆ గవర్నమెంట్ ఎన్ని మాటలు చెప్పినా మనకు నమ్మకాలు అనేది కుదరలేదు. కాబట్టి ఆ గవర్నమెంట్ ఇంటికి పంపించడం జరిగింది. ఈ గవర్నమెంట్ కూడా అలాగనే చేస్తే ఎట్లా? కాబట్టి మేమేమంటున్నాం అంటే ఏవైతే 25,000 ఉన్నాయో ప్రమోషన్ల గురించి ఆపకుండా, అంటే ఇప్పుడు ఎవరెవరైతే ఏజ్ లిమిట్ దగ్గరికి వచ్చిందో, రిటైర్మెంట్కి దగ్గరికి వచ్చిందో ఆ రకంగా చూసి అక్కడ వేకెంట్ ఏర్పడిన పోస్టులను నెక్స్ట్ ఎవరెవరికి ప్రమోషన్ ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ అవుట్ చేసి మొత్తం ఈ ఇప్పుడు ప్రకటించిన ఇప్పుడు నోటిఫికేషన్ ఏదైతే 9,800 పోస్టులు ఏవైతే ప్రకటిస్తున్నారో ఆ పోస్టులు కానీ నెక్స్ట్ ప్రమోషన్ల ద్వారా నెక్స్ట్ రిటైర్మెంట్ల ద్వారా ఏర్పడిన ఖాళీలను మొత్తాన్ని కలిపి ఒక మెగా డిఎస్ఏ ఏర్పడాలని. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెగా డిఎస్సి అంటే ఎన్ని పోస్టులు కావాలి? మెగా డిఎస్సి అంటే సార్ మనకు 18,000 అన్నారు కదా సార్. అక్కడ నుంచి 25,000 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు ఏదైతే ఖాళీలు ఉన్నాయో జెన్యున్గా ఇప్పుడు మనము లెక్కలోకి తీసుకుంటే ఈ రిటైర్మెంట్ అయ్యే వాళ్ళ లిస్ట్ టేకప్ చేసి నెక్స్ట్ ప్రమోషన్ల లిస్టు టేకౌట్ చేసి మొత్తం కలిపి ఇప్పుడు మమ్మల్ని రిక్రూట్ చేసిన తర్వాత వాళ్ళకు ప్రమోషన్స్ ఇస్తారుగా. మమ్మల్ని రిక్రూట్ చేసిన తర్వాత వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చి మమ్మల్ని రిక్రూట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇది కాకుండా ప్రమోషన్స్ ఎవరికి ఇస్తారనేది ఎలిజిబిలిటీస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ లిస్టును నెక్స్ట్ రిటైర్మెంట్ లిస్టును మొత్తం టేకౌట్ చేసి ఒక గుంపుగా చేర్చి ఆ వేకెన్సీస్ని మొత్తం ఇవ్వాలని ఆ సందర్భంగా అయితే మెగా డిఎస్సి ఏర్పడడం జరుగుతుందని డిమాండ్ చేస్తున్నాం సార్. ఇంకోటి ఎవరు మన సీఎం కేసీఆర్ ఆదిత చండీయాగం ఏది ఆ యాగం చేసినట్టు ఇప్పుడు ఎంతోమంది నిరుద్యోగులు ఈ మెగా డిఎస్సి కానీ గ్రూప్ 2 మంచి జంబో నోటిఫికేషన్ వేయడం వల్ల ఎంతోమంది నిరుద్యోగులకు కళ్యాణం చేసే సందర్భం మన కాంగ్రెస్ గవర్నమెంట్కు మంచి సందర్భం దక్కుతుందన్నమాట. ఈ మంచి పని చేయడం వల్ల నెక్స్ట్ ఫర్దర్గా కూడా ఈ గవర్నమెంట్ సర్వీవ్ అయ్యే సందర్భం కనబడుతుంది. కాబట్టి వాళ్ళు ఈ పని చేయాలని మేము మనస్ఫూర్తిగా నిరుద్యోగుల తరపు నుంచి కోరుకుంటున్నది జరుగుతుంది. రైట్, మీరు చెప్పండి. ఒక నిరుద్యోగులు గత ప్రభుత్వంలో కూడా నిరుద్యోగులు అయితే డిఎస్సి మెగా డిఎస్సి లేక నోటిఫికేషన్ లేక చాలా ఇబ్బందులు గురయ్యారు. ఆ లాస్ట్ మూమెంట్లో కూడా గత ప్రభుత్వం కూడా 9,800 పోస్టులు ఇచ్చి అందులో 5,000 పోస్టులు వేస్తామని చెప్పి ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తామంటుంది. మీరు ఎంతవరకు మెగా డిఎస్సి మీకు సాధ్యం అవుతుందా? అన్ని న్యూస్ పత్రికల్లో ఈరోజు మెగా డిఎస్సి 9,800 పోస్టులు అంటున్నారు కదా. అది మెగా డిఎస్సి కాదు, నాకు తెలిసి మరి మినీ డిఎస్సి అవుతుంది. ఆల్రెడీ ఇంతకుముందే మాజీ సీఎం గారు లోక్సభ మనకి అసెంబ్లీలో చెప్పినాడు 13,500 పోస్టులు ఉన్నారు. ఇప్పుడు చూస్తే మరి తీరా 9,800 పోస్టులు అంటున్నారు. సరే మెగా డిఎస్సి కట్ చేయమంటున్నారంటే వాళ్ళు ప్రమోషన్స్ అని మెయిన్ చూపిస్తున్నారు. ఆ ప్రమోషన్లు ఎట్లా తాగాలి? గవర్నమెంటు ఉపాధ్యాయ సంఘాలు సమన్వయంతో పనిచేసే కోర్టులో ఉన్న కేసులుగా తెగిపోయి ఇట్లా నిరుద్యోగులకు కూడా న్యాయం జరుగుతుంది. వాళ్ళని ఒకటి వదిలేసి మీకు ఈ ప్రమోషన్ ఉన్న వాళ్ళని ఆగిపోతుంది అని సాకులు చెప్పినట్టునే అవుతుంది. ఇది మేము ఇన్ని రోజులు వెయిట్ చేసింది 9,800 పోస్టులకే కాదు. మీరు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే మేము మెగా డిఎస్ చేస్తామని తొలి సంతకం దాని మీద నేను కూడా శ్రీధర్ బాబు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ తదితరులు మొత్తం గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్లో పెద్దలు చెప్పినారు. ఇప్పుడేమో మరి 9,800 అంటే ఇది కరెక్ట్ కాదు. కొందరు ఏమంటున్నారంటే ఫస్ట్ ఫేజ్లో 9,800 వీళ్ళు ఎట్లుందంటే కొంచెం రాజకీయంగా ఆలోచిస్తున్నట్టున్నారు. వీళ్ళు రాజకీయ నాయకులు కదా. తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఇంకో డిఎస్ వేసి మిగతా పోస్టులు వేద్దామని అనుకుంటున్నారేమో. ఇది మీరు కూడా రాజకీయంగా ఆలోచిస్తే తప్పు. మీ నిరుద్యోగుల పక్షాన ఉండి మీరు నిరుద్యోగులు మేము గెలిపించినాం కాబట్టి మీరు కూడా మా వైపు ఆలోచించి కొంచెం కాల వ్యవధి తీసుకున్నా. మీరు గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది కదా, రోజుకో ప్రకటన అవసరమైన ప్రకటనలు ఇవ్వకుండా ఊకే ఇచ్చి మామూలుగా ఏదో ఇబ్బందులు పెట్టడం కన్నా ఒక స్పష్టమైన ప్రకటన ఇన్ని పోస్టులు ఉన్నాయి, కొంచెం వ్యవధి పడుతుంది. అందరికి మేము కూడా చదువుకుంటాం. అంతలోపు కొన్ని ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్నాయి స్థానిక సంస్థలు అయ్యి పార్లమెంట్ అవి కూడా క్లియర్ అయ్యి మేము అంతవరకు చదువుకుంటాం. ఇట్లా కూడా బాగుంటుంది, ఇట్లా కూడా ఆలోచించండి. రైట్, థ్యాంక్ యూ. రైట్, మొత్తం మీద తీసుకున్నట్టయితే అయితే రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్ ఏర్పాటు చేసిన 6 నెలల మెగా డిఎస్ ఏర్పాటు చేసాం. ఖచ్చితంగా 9,800 పోస్టులు మేము భర్తీ చేసిన పోస్టులు గుర్తించామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఇక్కడ నిరుద్యోగులు కూడా మీరు ఇంత తొందరగా కాకుండా లేట్ అయినా పర్లేదు కానీ మెగా డిఎస్ ఏర్పాటు చేయండి. ఆ 9,800 పోస్టులు సరిపోవు. ఖచ్చితంగా మీరు 20,000 పైగా పోస్టులు పెంచాలి. మీరు లేట్ అయినా
పర్వాలేదు, నిరుద్యోగ సమస్యలు తీర్చాలంటూ కూడా ఇక్కడ నిరుద్యోగులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం కూడా ఏదే విధంగా 9,800 పోస్టులు వేస్తా అంటున్నారు. కానీ జిల్లాల వారికి వస్తే కూడా పోస్టులు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మెగా డిఎస్సి ఏర్పాటు చేసి మీరు లేట్ సమయం తీసుకున్నా పర్లేదు, కానీ ఇంకా మీ చదువుకోవడానికి టైం ఉంటుంది, మీ సమయం తీసుకొని ఈ మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ నిరుద్యోగుల అభ్యర్థులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సీనుతో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.